ఆ టైంలో అరుణ్ విశ్వ మా ఆఫీస్‌లో, మా ఇంట్లో, మా పక్కనే ఉండేవారు. ఈ సినిమా నేను ప్రొడ్యూస్ చేయలేదు గానీ, మీరు చేశారు. ఏం గావాలని చెప్పండి నేను మీతో ట్రావెల్ అవుతాను. ఇలాంటి సినిమా నాకు ఈ అప్ ఈ ఈ కాంటాక్ట్ మీ టీమ్‌తో ఈ కాంటాక్ట్ నాకు కావాలి అని అరుణ్ విశ్వ మాతోనే ఉన్నారు. సో, ఆ టైంలో అరుణ్ విశ్వాయే వీళ్ళు నన్ను, శ్రీ గణేష్‌ని కలిపారు. అప్పుడు 'శ్రీ గణేష్' నా దగ్గర ఒక కథ ఉంది సార్. కానీ అది మెయిన్ స్ట్రీమ్ సినిమానా, కమర్షియల్ సినిమానా నాకు చెప్పడం రాదు, తెలియట్లేదన్నారు. సరే మీకు తెలియట్లేదు 'శ్రీ గణేష్' ప్రపంచంలో ఎవరికైనా 100% తెలుసా ఒక సినిమా మెయిన్ స్ట్రీమ్ సినిమానా అని? తెలీదు గదా! సో, మీ స్క్రిప్ట్ ఇవ్వండి నేను చదివి చెప్తాను. నాకు నచ్చితే అది నాకు మెయిన్ స్ట్రీమ్, నాకు కమర్షియల్, నాకు బ్లాక్ బస్టర్. సో, నేను చదివి నేను డెసిషన్ తీసుకుంటాను. స్క్రిప్ట్ బుక్ చదివాను. చదివిన తర్వాత నాకేం అనిపించింది నేను ఆల్రెడీ మీతో షేర్ చేశాను. వెంటనే వెళ్ళి మా నాన్నని హగ్ చేయాలనిపించింది. ఆ కథని మేము 3 బీహెచ్‌కేగా తీసాం.